సింబకి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సింబ చూడండి స్తవ్యాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటుండో. హెయిర్ కట్ అప్పుడు స్తవ్యానికి కూడా ఏమైనా చేస్తామో ఏమో అని. స్తవ్యానికి గుండు వేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 times హెయిర్ కట్ చేసినాము. ఏ సెలూన్ కి తీసుకెళ్లేదు. ఇదిగో ఇట్లా చింటే వేస్తాడు అనమాట. ఎందుకు నువ్వు చేయడం, తీసుకెళ్దామనంటే లేదు, అక్కడికి తీసుకెళ్లి భయపెట్టి గట్టి పట్టుకొని ఎట్లా పడితే అట్లా చేయించి ఆ పెయిన్ అవసరం లేదు, స్తవ్యానికి అలవాటు అయ్యే వరకు నేనే చేస్తా అని చెప్పేసి ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తాడు. నాన్న ప్రేమ ఫస్ట్ 2 times హెయిర్ కట్ చేసేటప్పుడు అసలు కూర్చోలేదు. ఆ మెషిన్ కి వైబ్రేషన్ కి ఫుల్ భయపడిండు. బట్ ఇప్పుడు చూడండి ఎంత కంఫర్టబుల్ గా కూర్చుండో, ఆయన ఎంత కోఆపరేట్ చేస్తుండో. ఇప్పుడు సిగ్నల్ వచ్చింది నెక్స్ట్ టైం నుంచి సెలూన్ కి తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి. పక్క సింబన్ చూడండి స్తవ్యాన్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటుండో, చెక్ చేసుకుంటుండో ఏమన్నా స్తవ్యానికి చేస్తురా అని చెప్పేసి. అండ్ సింబక్ కూడా మేమే హెయిర్ కట్ చేయాలని చాలా సార్లు ట్రై చేసినాం. బట్ అస్సలు వినడు, ఫుల్ భయపడతాడు. మొన్న గ్రూమింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా భయం ఎక్కువైంది. అందుకే స్తవ్యాన్ని అంతలా కాపాడుకుంటూ చూస్తున్నాడు ఏమైతుందో వాడికేమో అని. అండ్ మీరు ఇంకా వీడియో చూడకపోయింటే కింద లింక్ ఇస్తున్నా, చూసేసేయండి. ఇంకా స్తవ్యానికి వాళ్ళ డాడీ చేసిన హెయిర్ కట్ ఎట్లుందో కూడా కమెంట్ బాక్స్ లో చెప్పండి ఖచ్చితంగా.